నేడు జనగామ భువనగిరిలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. జనగామ వికాస్ నగర్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటారు. 70,000 మందితో సభకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనగామ నుండి మధ్యాహ్నం 2 గంటల తర్వాత భువనగిరికి సీఎం కేసీఆర్ వెళ్తారు. సాయంత్రం జూనియర్ కాలేజ్ మైదానంలో కేసీఆర్ సభ ప్రసంగించనున్నారు. బోనాలు, బతుకమ్మలు, బైక్ ర్యాలీలతో కేసీఆర్కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు జనగామ భువనగిరిలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. జనగామ వికాస్ నగర్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటారు. 70,000 మందితో సభకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనగామ నుండి మధ్యాహ్నం 2 గంటల తర్వాత భువనగిరికి సీఎం కేసీఆర్ వెళ్తారు. సాయంత్రం జూనియర్ కాలేజ్ మైదానంలో కేసీఆర్ సభలో ప్రసంగించనున్నారు. బోనాలు, బతుకమ్మలు, బైక్ ర్యాలీలతో కేసీఆర్కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈరోజు సీఎం కేసీఆర్ జనగామ భువనగిరిలో పర్యటించనున్నట్లుగా తెలుస్తుంది. జనగామ ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంది? సీఎం కేసీఆర్తో పాటు ఇంకెవరెవరు హాజరవుతారు? ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. భువనగిరి సమావేశం ముగిసిన తర్వాత 11 గంటల సమయంలో భువనగిరిలో భారీ బహిరంగ సభ, పార్టీకి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా జనగాంకు చేరుకొని జనగాంలో నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభలో ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్ల లోపల పూర్తి స్థాయిలో అటు బీఆర్ఎస్ శ్రేణులు నిబద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. సభా ప్రాంగణంలో 50,000 మంది కూర్చునే విధంగా కుర్చీలను కూడా ఏర్పాటు చేశామంటూ సభా నిర్వాహకులు తెలుసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి 12 గంటల వరకు సభా ప్రాంగణానికి రావాల్సినటువంటి వస్తారని చెప్తున్నా కూడా 2 గంటల వరకు సభా సభకి చేరుకునేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏర్పాట్లన్నింటినీ కూడా జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి సమీక్షించినటువంటి పరిస్థితి. ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ సూటికి పొన్నాల లక్ష్మయ్య, మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నేత ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకోసం పొన్నాల లక్ష్మయ్య సిద్ధమయ్యారు. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద అనేక విమర్శలు చేస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి తెలిసిందే. జాతీయ అధ్యక్షుడు ఖార్గే లెటర్ రాసి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గతంగా జరుగుతున్నటువంటి అంశాలపైన లేఖ రాసినటువంటి పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. నిన్న కేసీఆర్ ను కలిసినటువంటి ప్రతి సమేతంగా కేసీఆర్ ను కలిసినటువంటి పొన్నాల లక్ష్మయ్యకు గౌరవప్రదమైనటువంటి హోదా కల్పిస్తామంటూ కేసీఆర్ హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు జనగామలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ తీర్థం పొన్నాల లక్ష్మయ్య పుచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి సభ ఏర్పాట్ల తర్వాత సభ పల్లా రాజేశ్వర రెడ్డి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మందిని జనాలను కూడా ఎక్కువగా సమీకరించేటువంటి పనిలో బీఆర్ఎస్ నిమగ్నమయ్యాయి. సుజాత, సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో జనగాంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారు? ట్రాఫిక్ పరంగా కానీ మొత్తం బహిరంగ సభలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారంటారు? ఇప్పటికే పార్టీ శ్రేణులు సభాస్థలికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తుండగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణాకు సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు గత 2 రోజులుగా పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డీజీపీ తర్వాత ఏసీపీ కూడా సభ ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా చర్యలు చేపట్టి సభకు వచ్చేటువంటి వాళ్ళకు కూడా అనేక సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.